ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకు అందరూ కూడా నమస్కారం. మిథున రాశి మనకు వచ్చేవంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా గురుగారు మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంత సమస్యలు ఉన్నా కూడా మాకు పరిష్కారం అనేది మనకి కనబట్టం లేదు அப்படின்னு వాళ్ళు ఎంతోమంది కూడా మనకి పెట్టారు. కాబట్టి వాళ్ళకందరూ కూడా మంచి పరిష్కారం చూపించేసి ఈసారి అంతా కూడా భాద్రపద మాసంలో వస్తుంది కాబట్టి చక్కగా పరిహారం చేసుకొని మిథున రాశి వారికి అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ వచ్చేటట్టుగా మనం చేసుకోవచ్చు. గత మాసము కన్నా ఈ మాసంలో కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఇస్తాయా, అనుకూలంగా ఇవ్వవా, అనేక రకమైన ఒక సమస్యలో కూడా ఇరుకుపోతూ ఉన్నారు. మిథున రాశి వారికి ఆగస్ట్ నెలలో కానీ ఈ నెలలో కాస్త ఒక మంచి మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడడానికి కూడా మంచి ఒక లాభదాయకమైనటువంటి సూచనలు మనకు కనపడుతూ ఉంటాయి. వాస్తవానికి దేహానికి ఉన్నటువంటి దోషం, దేహ దోషము అని ఒకటి ఉంటుంది. దేహ దోషం ఎప్పుడైనా చర్మ వ్యాధులు కావచ్చు, ముఖ వ్యాధులు కావచ్చు, అనేక రకమైనటువంటి ఇప్పుడు అంతా కూడాను కొద్దిగా వైరస్ లాంటివి బాగా పాకుతూ ఉన్నాయి. దాని ద్వారా పీడితులైనటువంటి రాశి వాళ్ళందరూ కూడాను చక్కగా వినాయకుడిని మనం పూజించుకోవాలి. అష్ట వినాయక గణపతి అంటే అష్టభుజ వినాయకుడు. అష్టభుజం అంటే 8 భుజాలతో ఉన్నవంటి ఒక వినాయక ఒక పటమును తీసుకొచ్చి స్వామివారిని ఒక కలశారాధనతో మనం ప్రతిష్ఠించుకోవాలి. కలశారాధనతో మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆ స్వామిని అష్టభుజాలతోని మనకు కుంకుమ చందనము లేప్యం అన్నది పెట్టాలమ్మా. కుంకుమ చందనము మనము ఈ ఒక ద్రవ్యాలతో అలంకరించేసి స్వామివారి పటానికి సుగంధ ద్రవ్యాలు మనం వేయాలి. వేసిన తర్వాత అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అష్టభుజ గణపతిని పూజించడం వల్ల మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన ఒక యోగదాయకమైనది మార్గం చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి సమస్యలైనా కూడా ఇప్పుడు వాస్తవానికి ఎక్కువ శాతము ఫైనాన్స్గా మనకు బాగా మెరుగు రావాలని, ఫైనాన్స్ ఇబ్బంది నుంచి తొలగాలని, ఏమండి ఇప్పుడు కొత్తగా మనం ఇల్లు కట్టుకోవాలని అనేక రకాలమైన ఒక సమస్యలు వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు. సో వివాహానికి సంబంధించిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు కానీ వేరే విదేశాలు వెళ్ళడానికి కావచ్చు, అనేక రకమైనటువంటి సమస్యలు ఉండేవాడు కూడా ఈ యొక్క ప్రముఖమైన వంటి రాశిలో ఇలాంటివన్నీ మార్పులు జరుపులు జరగాలి అంటే ఈ యొక్క ఒత్తిడి అనేది చాలా అవసరం. ఈ ఒత్తిడి నుండి మీరు బయటపడాలంటే భగవంతుని అష్టభుజ గణపతిని పూజించి, ఇప్పుడు స్వామివారికి ఏంటంటే అమ్మా మనము కొబ్బరికాయ పడగొట్టిన తర్వాత నీళ్లు తీసేస్తాం. నీళ్లు తీసినాక దాంట్లో మనం ఏం చేస్తామంటే కొబ్బరి నూనె పోయాలి. కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె పోసి స్వామివారికి దీపార్థన చేయాలి. తర్వాత కొబ్బరిని బాగా తురిమి దాంట్లో బెల్లం వేసి కాస్త ఏలకలు వేసి ఏమ్మా కాస్త ముద్దలాగా చేసి స్వామివారికి కొబ్బరి నైవేద్యం కూడా పెడతారు. దాన్ని వేసి మనము తీపి దాంట్లో కొంతమంది నువ్వులు వేస్తారు. ఆ నువ్వులు కూడా అంటే నల్ల నువ్వులు వేయించి చక్కగా దోరగా వేయించి అందులో వేసి స్వామివారికి గట్టిగా ముద్దలాగా పట్టి స్వామివారికి నివేదన పెడుతుంటారు. కొంతమంది డైరెక్ట్ బెల్లము యాలకలతో నెయ్యి వేసి కాస్త ఇచ్చేసి స్వామివారికి నివేదన పెడతారు. ఇలా క్రమ తప్పకుండా పొద్దున సాయంత్రం కానీ లేదంటే ఒకటే వేళలో కానీ ఎప్పుడైనా కూడా స్వామివారికి నివేదన పెట్టి దీపార్థన చేయండి. అంటే నిత్య పూజలు దగ్గర చేసుకోవచ్చా అనేసి కూడా ఒక ప్రశ్న వస్తుంది. నిత్య పూజల దగ్గరనే చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ఒక వినాయకుడు ఎప్పుడైనా కూడా మీకు అష్ట ఐశ్వర్య భోగాలు ఖచ్చితంగా మీకు ఇస్తారని కోరు. అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలి? తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకి అందరూ కూడా నమస్కారం. కర్కట రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎటువంటి ఒక వైభవం ఉండబోతున్న ఒక అంశంపైన మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనకి ఆగస్టు నెలలో చూసుకున్నట్టయితే ఈ నెలలో ఇంకా ఆర్థికంగా మానసికమైనటువంటి
లాభదాయకం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. మానసికమైనటువంటి ఏంటంటే అప్పుల బాధ కావచ్చు, అనేక రుణ బాధల్లో నుంచి కూడా విముక్తి కలిగి మీరు ఒక స్టేజ్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఏమండి, ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో ఎటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి ఒక బాధలు ఉన్నా, ఇంకేదో ఎటువంటి ప్రెషర్స్లో ఉన్నా, ఈ యొక్క కర్కట రాశి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మంచి ఒక మెరుగైనటువంటి ఒక పరిస్థితి రావడానికి ఉంటుంది. కేతు గ్రహం కానీ, కుజగ్రహాలు కానీ, శని గ్రహాలు కానీ, ఆ ఇతర ఒక గ్రహాల ఒత్తిడి ద్వారా మీరు పీడితులై బాధపడిన వంటి వాడు కర్కట రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఉపశమనం చేసుకోవడానికి కొద్దిగా ఆస్కారం కనపడుతూ ఉంటుంది. వారు స్త్రీలైనా, పురుషులైనా, మా వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఆర్టిస్టులైనా, మరి సినీ రంగతారులైనా ఎవరైనా కూడా మంచి ఒక పొజిషన్ రావాలంటే ఇటువంటి ఒక మహానుభావుడైనటువంటి గణపతిని ఒక వ్రత నియమాలు మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందమ్మా. గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఎలాంటి గణపతి? అయితే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే మనకు భగవంతుడు అనేక రకమైనటువంటి అవతారాలు ఉంటాడమ్మా. సో కర్కట రాశి వారికి వచ్చి ప్రత్యేకమైనటువంటి ఏంటంటే మూషిక రాక్షసుని వర్ధించిన తర్వాత తనకి ఉపాసనతో, అంటే తనకు వినాయకుడికి బాగా నచ్చాడు కాబట్టి అనేక రకమైనటువంటి చివరి క్షణాలు నిరంతరంగా మీ పాదాల దగ్గరనే ఉండాలనేసి చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ వినాయకుడి ఒక అంశ అయినటువంటి మూషిక వాహనంతో మనకు చిత్రపటాలు అటువంటివి దొరుకుతూ ఉంటాయి ఏమ్మా. దీంట్లో నలుపు రంగు పటము తీసుకోవాలి. నలుపు రంగు పటం అంటే బ్లాక్ కలర్ ఫోటోతో ఉన్నవంటి అలంకారంతో కాకుండా నలుపు రంగుతో ఉన్నవంటి వినాయకుడు, అది మూషిక వాహనం పైన కూర్చున్నట్టుగా, అంటే నిలబడినట్టుగాను, తాండం ఆడినట్టుగాను, ఇట్లా మనం వేరే ఒక భంగిమలతో అనేక రకమైనటువంటి భంగిమలో స్వామివారు ఉంటూ ఉంటారు. గణపతిని మూషిక వాహనం పైన కూర్చున్న వంటి పద్మాసనం వేసుకొని కూర్చున్న వంటి విగ్రహం ఉంటే పెట్టుకున్నారైతే మాత్రం అపర కోటేశ్వరులు అవుతారు. దాన్ని తిరిగే లేదు. అటువంటి పటం పెట్టుకుని 41 రోజు పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది, మంచి ధనవంతులు అవుతారు. ఎక్కడి నుంచి ధనం వస్తుంది, ఎలా వస్తుంది అంటే మీరు కష్టపడితేనే వస్తుంది, కానీ ఆ ఒక యోగదాయకమైనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. స్వామి వారికి ప్రత్యేకంగా బియ్యం పిండితో దీపారాధన చేయాలి. బియ్యం పిండితో అంటే దీపారాధనకి ఏ నూనె ఉపయోగిస్తాం? ఆవు నెయ్యి బియ్య పిండితో దీపారాధన చేయండి. ఈ ఒక 45 రోజుల పాటుగా స్వామివారిని పూజించండి. స్త్రీ అయినా పురుషైనా మంచి ఒక లాభదాయకం రావడానికి జరుగుతుంది. అలానండి, వీళ్ళకి ఏమైనా మంత్రం అంటూ ఉందా? వీళ్ళకి గణపతి ఓంకార మంత్రం తీసుకుంటే సరిపోతుంది. ఓం గణపతి నమః అని స్వామిని చేసినా పర్వాలేదు, లేదంటే ఓం మూషిక గణపతి దేవి అయి నమః చెప్పేస్తే సరిపోతుంది. వారిని పెట్టి పూజించడం వల్ల మంచి శుభదాయకం కనపడుతుంది. అష్టైశ్వర్య యోగాలు కనపడితే మంచి ఫలితం లభిస్తుంది. చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.